మనం చరిత్రలో చూసుకున్నట్లయితే దేవతలకు అమరత్వాన్ని ఇచ్చినటువంటి అమృతం విషము నుంచి పుట్టినది. అంటే విషాన్ని నుంచి అమృతం పుట్టింది. అలాగే మట్టిలోంచి మాణిక్యాలు, మట్టి నుంచి బంగారము, వజ్రాలు, వైడూర్యాలు పుట్టాయి. అంటే మట్టిని తక్కువ చేసి చూడకూడదు. అలానే వెనుకబడిన వర్గాలు, నిమ్న జాతుల్లో ఉన్నటువంటి, అంటే వాడు మూర్ఖుడైనా, వాడికి ఏమీ తెలియకపోయినా, ఏదైనా విద్య ఉన్నట్లయితే ఆ విద్యను గౌరవించి స్వీకరించాలి. అది ఉత్తమమని ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు. ఏదైనా ఒక మంచి విద్య ఏదైనా ఉంది అంటే అది ఆ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ప్రవర్తన సరితో మనకు సంబంధం ఏంటి? వ్యక్తికి ఉన్న విద్యను నేర్చుకోవడంలో తప్పేంటి? ఆ వ్యక్తికి ఉన్న ఉత్తమ గుణాన్ని గ్రహించి ఆ వ్యక్తి చేసే మంచి పని ఏదైనా ఉంటే దానిని స్వీకరించడంలో సమాజానికి, మనకి ఉన్న ఇబ్బంది ఏమిటి అని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాను. థమ్స్అప్ సింబల్ నొక్కి యాక్టివేషన్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి.